నాకు తెలియక అడుగుతున్నా, ఇటువంటి చిల్లీ రీజన్స్ కి మీరు ఇలా కొట్టుకొని విడిపోవడం నాకు ఇష్టం లేదు. ఆ. ఇంకేమైనా మేజర్ గా ఇంకేమైనా జరిగినాయా మీ మధ్య? అక్కడే ఉండండి, చెప్తాను. మేజర్ రీజన్స్ అడిగారు చెప్పు. కదా, ఏంటి ఇవన్నీ సిల్లీ రీజన్సా? నిన్న కాక మొన్న కొత్త కారు కొనుక్కున్నానండి. ఓకే. ఏదో ఆశపడి కొంచెం సంపాదపడి కొత్త కారు కొనుక్కున్నాను. దానికి ఒక చిన్న గీత పడింది. సర్లే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దామని ఇన్సూరెన్స్ వాళ్ళకి ఫోన్ చేశాం. ఆ. వాళ్ళు వచ్చే లోపల ఈ పడు మొత్తం జడదొక్క పట్టాడు. ఆ జడదొక్క పట్టడం కాకుండా 70,000 నాకు బొక్క పెట్టాడు. ఇప్పుడు ఏమనాలి ఇంకా? అంటే ఇన్సూరెన్స్ వాళ్ళకు వస్తే ఈయన చెడగొట్టాడు. వచ్చే లోపే జస్ట్ నేను ఇలా పక్కెళ్ళాను అంతే. పక్కెళ్ళే లోపల మొత్తం నాశనం చేసి పడదొబ్బాడు. అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పడం వల్ల ఉన్నది ఉన్నట్టు ఎప్పుడు వాడు బొక్క పెట్టుకున్నాడు, నాకు 70,000 బొక్క పెట్టాడు. అమ్మా ఒక్క నిమిషం నేను అడుగుతాను. ఓకే, అసలు ఏం జరిగింది? అసలు ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తే ఎందుకు చెడగొట్టావు చెప్పు. అలా కాదండి, ఆ రోజు క్రికెట్ ఆడుతున్నారు మా పక్కన గ్రౌండ్ లో. ఓకే. బాల్ వచ్చి కారు తగిలింది, చిన్న దెబ్బ తగిలింది అనమాట. ఓకే. తీసుకెళ్ళి చూపిస్తే 3,000 అవుతుంది అన్నాడు. 3,000 ఎందుకు, అనవసరంగా ఇన్సూరెన్స్ పెట్టేద్దాం అని ఈవిడ ఇన్సూరెన్స్ కి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమన్నారు, చిన్నదానికి ఏమో పెద్ద దెబ్బ తగిలితేనే ఇస్తాం అన్నారు. ఓకే. ఈవిడ ఏం చేసింది, రై 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 అని తీసుకొని గోడకు గుద్దింది. ఓకే. చిన్న దెబ్బ కాస్త పెద్ద దెబ్బ తగిలింది. ఆ ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది. అయింది కదా. ఓకే, మరి వాళ్ళు వచ్చారు, అడిగారు ఏమైంది అని అడిగారు. మీకు ఎలా చెప్పాను, వాళ్ళకి అదే చెప్పా, తీసుకెళ్ళి గోడకు గుద్దింది అని. ఎందుకు చెప్పావు గోడకు గుద్దింది అని తిడుతుంది ఏంటండి నన్ను. ఏంటంటే ఇన్సూరెన్స్ వాళ్ళు ఎంక్వైరీకి వస్తే నువ్వు ఈవిడ గోడకి పెట్టిందని నువ్వు చెప్పావు. దానివల్ల ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు, మీరే డబ్బులు కట్టుకోండి అంటే ఈవిడ కట్టింది. తప్పే ఉందండి, చెప్తే తప్పే ఉంది, జరిగిందే కదా చెప్పాను నేను. అసలు నీకేమైనా బుర్ర పని చేస్తుందా? అక్కడ 70,000 కట్టింది నేను. 3,000 రూపాయలతో పోయేదానికి 70,000 బిల్లు కట్టారా? తొక్కలో 70,000 కట్టిందో లేదో, ఆ 70,000 ఇమ్మంటుంది, ఆస్తుల సగం ఇమ్మంటుంది. ఎక్కడి నుంచి అది ఇచ్చేయమంటారు, ఎక్కడి నుంచి ఇచ్చేయమంటారు? చూడు శివ, ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఆస్తుల సగం అడుగుతుంది అంటున్నావు. నువ్వు అంత బాగా రిచ్ ఏ మాత్రం ఆస్తులు ఉన్నాయి మనకి? నాకేనా సార్? చెప్తాను సార్, కరెక్ట్ నోట్ చేసుకోండి. మన పటాన్ చెరువు దగ్గర సార్ ఒక 2 ఎకరాల ల్యాండ్, తర్వాత జూబ్లీ హిల్స్ లో ఒక 2 విల్లాలు, తర్వాత పెద్దమ్మ తల్లి టెంపుల్ వెనకాతల జస్ట్ బ్యాక్ సైడ్ అక్కడ ఒక 2 హౌసెస్ సార్, ఈస్ట్ ఫేసింగ్. తర్వాత మొయినాబాద్ లో మామిడి తోట ఉంది. తర్వాత మియాపూర్ లో సార్ ఒక పెద్ద 6 ఎకరాల్లో పొల్యూటరీ ఫార్మ్. అబ్బో, చాలా రిచ్ అయ్యా నువ్వు. నాకు తెలియక అడుగుతాను, ఇవన్నీ ఎప్పుడు సంపాదించావు? సంపాదించలేదు సార్, రేపటి నుంచి స్టార్ట్ చేస్తా. ఏంటండి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఇంకా సంపాదించలేదా? సంపాదిస్తావా? దాంట్లో వాట అడుగుతుందా? అమ్మా నాకు తెలియక అడుగుతాను, ఇటు సంపాదించబోయే దాంట్లో వాట అడుగుతున్నావా? దాంట్లో ఏముంది సార్, ఎలాగో సంపాదించడం స్టార్ట్ చేస్తా అంటున్నాడు కదా, అందుకే వెయిట్ చేస్తున్నా. సంపాదిస్తావా? ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తావు? రేపటి నుంచి. టుమారో యా. ఓహో, టుమారో అన్వర్డ్స్ ఇవన్నీ సంపాదిస్తావు అంటే ఇంకా సంపాదించలా, సంపాదించబోయే దాంట్లో వాట అడుగుతున్నావు. అది నువ్వు టుమారో అన్వర్డ్స్ స్టార్ట్ చేస్తావు. రేపే. అసలు అర్థం కావట్లేదు రా సార్, అసలు ఎక్కడి నుంచి వస్తారండి ఇటువంటి వాళ్ళు మన స్టూడియోకి? నేనే దొరుకుతాను వీళ్ళకి ఏంటో. ఓకే, మీరు లైటింగ్ పెట్టుకోండి, అంతకుమించి ఏం చేయగలరు? ఇందాక లేదో ఇక్కడ నొప్పి అన్నారు కదా, ఎంతసేపు ఉంటుంది ఇది? 10 నిమిషాలు. 10 నిమిషాలు నొప్పి. నాకు తెలిసి ఈ బుర్ర నిజంగా అక్కడే ఉండుంటది. ఫైనల్ గా మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి సార్. ఈ మనిషి మా నాన్నని కూడా చంపేశాడు సార్. ఇంక ఇవన్నీ వేగలెక్కనే డివోర్స్ కోసం ఇక్కడికి వచ్చాను. మీ నాన్నని చంపేయడం ఏంటి? అంటే కస కత్తికి చంపేశాడా లేకపోతే ఊరేసి చంపేశాడా? లేదు సార్, నేనేం చంపేలేదు, ఆవిడ అలా చెప్తుంది. ఊరుకోవాయా అమ్మా, ఏం జరిగిందంటే చెప్పు. సార్ మా నాన్నకు ముందు నుంచే ఒంట్లో బాగోదు సార్, అలా అని హాస్పిటల్లో జాయిన్ చేశాము. 4 రోజులు ఐసీయూలో ఉంచారు. ఆపరేషన్ చేశాక డాక్టర్ తీరా ఇంటికి పంపించే ముందు మీ నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పకండి అమ్మా, జ్వరం అని చెప్పండి, లేకపోతే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పారు. అప్పటికి నాకు వీడి మీద డౌట్ వస్తూనే ఉంది సార్. వీడు అట్లా వెళ్ళాడు, మా నాన్న చచ్చాడు. అవునా? ఏం చేసావురా అసలు? వెళ్ళి ఏం చేస్తావు చెప్పు, ఎందుకు చచ్చిపోయాడా? ఏం చేస్తాం సార్, వెళ్ళాం, మా అల్లుడు కూర్చున్నాను. మామ ఎలా ఉంది ఒంట్లో అని అడిగా. బాగానే ఉంది అన్నాడు. ఏం బాగుంది బొంగు, నీకు పెద్ద ఆపరేషన్ అయిందని చెప్పా. ఆపరేషన్ అయింది ఏంటి, నాకు జ్వరం వచ్చింది కదా అన్నాడు. జ్వరం ఎక్కడ వచ్చింది, వీళ్ళందరూ సొల్లేస్తున్నారు. కాదు నీకు ఆపరేషన్ అయింది, నీ గుండె ఇలా కోసి ఆ గుండెని బయటికి తీసి 4 స్టంట్లు ఇట్టో చేసి మళ్ళీ లోపలికి ఎట్టి అని చెప్తుండగానే ఆయన పడిపోయాడు సార్. నేను నేను పూర్తిగా కూడా చెప్పలేదు సార్. ఎందుకు మొత్తం చెప్తున్నాను గొడవడేస్తారేంటి సార్ వీళ్ళందరూ? హార్ట్ తీసారని చెప్పావా? పెట్టారని చెప్పావా? చెప్పేలోపు హార్ట్ ఆగిపోయింది అంటే ఈ చెప్తుంటే ఎలా పడిపోయాడు అంతే. చంపేశారంటారు సార్ వీళ్ళు. ఎవరైనా హార్ట్ అటాక్ ఉన్న మనుషులకు అలా చెప్తారండి? ఒరే దరిద్రుడా, నీకు అసలు బుద్ధి ఉందా? హార్ట్ పేషెంట్కి ఎవడైనా నీకు హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తారా? నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నావు కదరా, నీ నోటి
అమ్మా ఇటువంటి వాడిని క్షమించకూడదు. అయినా ఈయన్ని ఎందుకు తీసుకెళ్లారు అక్కడికి? చచ్చచ్చ, మరీ ఇంత దారుణమా? అలా కాదండి, నీ వల్ల ఫైనాన్షియల్గా పోయి తండ్రిని పోగొట్టుకొని జీవితం సర్వనాశనం అయిపోయింది. పోను ఆస్తుపాస్తులు ఉన్నాయంటే ఇంకా ఇంత లిస్ట్ చెప్పు, ఇంకా సంపాదించలేదు, రేపు నుంచి స్టార్ట్ చేస్తాను. ఈ పెచ్చదే నువ్వు సంపాదించకపోయే దానికోసం ఆశలు పెట్టుకుంది. చిచ్చి, జీవితం నాశనం చేసేసావు కదరా. ఇటువంటి వాడిని డైవర్స్ కాదు, ఇందాక చెప్పాను కదా 302, 402, 102 సెక్షన్ ప్రకారం 102 అంటే టెంపరేచర్ సార్. వీడిని గన్ను ఉంటే ఎక్కడ కాల్చిపోయారమ్మా, వదలొద్దండి. వీడిని శిక్ష పడాలి అంతే. ఆడికి నీ నోటికి అదుపు అనేది ఉండదా? అలా మాట్లాడేస్తుంటావా? ఏం దాచుకోవా? చూసావా, నువ్వు అలా దాచుకోకపోవడం వల్ల తండ్రిని కోల్పోయింది, అంతకుముందు ఫైనాన్షియల్గా నష్టపోయింది. ఎంత నష్టపెట్టావరా? చిచే, నువ్వు బతుకుతున్నావు. నాకు తెలియక అడుగుతాను, బిఫోర్ మన వాడిని హిప్నటైజ్ చేసి ఎవడైతే మార్చాడో ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి హిప్నటైజ్ చేసి మామూలు అబద్ధాలు ఆడేవాడికి తయారు చేయొచ్చు కదా. సార్ ఆ డాక్టర్ హిప్నటైజ్ చేయడం మర్చిపోయాడు సార్. మర్చిపోయాడా? ఆ, ఎలా మర్చిపోయి? ఎందుకు మర్చిపోయాడు? డాక్టర్ వాళ్ళ భార్య హిప్నటైజ్ నేర్పించమని చెప్పేసి అడిగింది. ఓకే భార్య హిప్నటైజ్ నేర్చుకుంది. ఓకే. ఇదేం చేసింది, డాక్టర్ హిప్నటైజర్ మర్చిపోవాలని చెప్పేసి ఆయన మీద హిప్నటైజర్ ప్రయోగం చేసింది. ఆఖరికి ఏమైంది, డాక్టర్ హిప్నటైజ్ చేయడం మర్చిపోయాడు. అలా ఓకే, డాక్టర్కి ఇప్పుడు రాదు, ఇలా భార్య నేర్చుకుంది కదా, ఆవిడ దగ్గర తీసుకెళ్ళొచ్చు కదా మీ భర్తని. సార్ వీడికి దానికి లింక్ ఉంది సార్. మళ్ళీ అది రూమ్ లోకి తీసుకెళ్లి ఏ హిప్నటైజ్ చేస్తుందో అనేది నా బాధ. మన వాడికి కళలు కూడా ఉన్నాయా? పసిహృదయం అనుకున్నాను, కసిహృదయం అనమాట. అందరిని గెలిగాడు. సార్ ఇదంతా కాదు సార్, నాకు అర్జెంటుగా సొల్యూషన్ కావాలి. ప్లీజ్ గివ్ మీ సొల్యూషన్. హలో, ఆగుతావా? నా స్టూడియో పెట్టిన కానించి ఇంత క్రిటికల్ ప్రాబ్లంతో ఎవరో రాలేదు, నాకు ఇంత తలనొప్పి కూడా ఎప్పుడు రాలేదు, మాకు ఇంత ఫుటేజ్ కూడా ఎప్పుడు వేస్ట్ కాల. ఇప్పుడే ఈరోజు స్టార్ట్ అవుతుంది. నేను మీకు ఇచ్చేటువంటి సొల్యూషన్ ఏంటంటే, జాగ్రత్తగా వినండి, దీనికి సొల్యూషన్ లేదు. మీరు కొట్టి సావండి, ఇంకా నా స్టూడియో కనిపించొద్దు. ఏమండి, చిప్ అయిపోయింది అనుకుంటా, ప్రోగ్రామ్ ప్యాకప్ చెప్పండి.